విజయనగరం జిల్లాలో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటనను స్వాగతిస్తున్నామని, అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పర్యటనను రెవెన్యూ శాఖ వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు విమర్శించారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం వస్తున్న కమిషన్ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని మండిపడ్డారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక జాతీయ స్థాయి కమిటీ విజయనగరం జిల్లాకు రావడం ఇదే మొదటిసారని ఎమ్మెల్సీ రఘురాజు పేర్కొన్నారు. కేంద్ర ఎస్టీ కమిషన్ రాక వల్ల జిందాల్ నిర్వాసితులతో పాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాలన్నిటికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం జిందాల్ వ్యవహారమే కాకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సమస్యలపై సమీక్ష నిర్వహించడం శుభపరిణామం అన్నారు. జాతీయ స్థాయి కమిషన్ వస్తున్నప్పుడు జిల్లాలోని ప్రతి గిరిజన గ్రామానికి సమాచారం అందించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందన్నారు. కానీ కేవలం 6 లైన్ల ప్రెస్ నోటు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని తహసీల్దార్ తీరుని తప్పుపట్టారు. జిందాల్ భూ నిర్వాసిత గ్రామాలైన మలబొడ్డవర, ఉసిడిపల్లి, కిల్తంపాలెం, పెదకండేపల్లి వంటి ప్రాంతాలకు దూరంగా ఆర్కే ఫంక్షన్ హాల్లో పబ్లిక్ హియరింగ్ పెట్టడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గిరిజన గ్రామాల మధ్యలో మీటింగ్ పెడితే వారు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలవుతుందని సూచించారు. మరి ఏదైతే రేపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు మరి జిందాల్ ప్రాంతానికి, జిందాల్లో ఎవరైతే భూములు నష్టపోయిన రైతులు ఉన్నారో ఆ గ్రామాలన్నీ కూడా పర్యటన చేసి వాళ్ళకి జరిగిన అన్యాయం తెలుసుకోవడానికి వస్తున్నందుకు నిజంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే ఒక జిల్లాల వ్యవహారమే కాకుండా ఈ జిల్లాలో ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో ఆ అంశాల మీద కూడా రివ్యూ చేయడానికి కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలిసి నా రాజకీయ జీవితంలో 25 సంవత్సరాల్లో ఒక నేషనల్ కమిషన్ మెంబర్ రావడం అన్నది ఎప్పుడు కూడా నేను చూడలేదు. మరి ఈరోజు ఆయన వస్తున్నారంటే ఈ జిల్లాలోని ఉన్న గిరిజనులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులన్నీ కూడా అటు ఎంప్లాయ్మెంట్ అయితే అవనండి, ఆ గ్రామాల అభివృద్ధి అయితే అవనండి, లేకపోతే వాళ్ళ గ్రామాలకు రహదారులు అయితే అవనండి, అన్ని రకాలుగా కూడా వాళ్ళకున్న హాస్టల్స్ మీద అయితే అవనండి, అన్నిటి మీద కూడా రిప్రజెంటేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆయన రాక నిజంగా ఈ జిల్లాలో ఉన్న గిరిజనులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే ఇందులో మరి ఈ రోజు దాకా కూడా రెవెన్యూ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి ఎస్టీ కమిషన్ మెంబర్ వస్తున్నారు నేషనల్ లెవెల్లో అంటే ఎంతో బాధ్యతగా ఈ జిల్లాలో ఉన్న ప్రతి గిరిజన గ్రామానికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకునే ఏర్పాటు ఈరోజు అధికారులు చేయాల్సింది పోయి నిన్న సాయంత్రం తహసీల్దార్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఒక 6 లైన్లు రాసి జాతీయ కమిషన్ మెంబర్ వస్తున్నారు, మరి మీ అందరికీ కూడా ఆర్కే ఫంక్షన్ హాల్లో పబ్లిక్ హియరింగ్ మీటింగ్ పెడతానని చెప్పారు. ఏదైతే జిందాల్ వ్యవహారం మీద ఈ ప్రాంతానికి వస్తున్నారో జాతీయ కమిషన్ మెంబరు, ఇప్పుడు జిందాల్ వ్యవహారం అంతా ఎక్కడుంది? మూలపొడవర, ముసుగుపల్లి, కిల్తంపాలెం, పెదకండేపల్లి ప్రాంతం అంటే ఆ చివర ఉన్న గ్రామాలన్నీ కూడా గిరిజన గ్రామాలు. భూములు పోయిన వాళ్ళు కూడా 100-80% అందరూ కూడా ఎస్సీస్ అండ్ ఎస్టీస్. మరి వాళ్ళందరూ ఆ కోసం ఉంటే మరి పబ్లిక్ హియరింగ్ మీటింగ్ ఈ కోసం ఎందుకు పెట్టారో తెలియదు. వాళ్ళందరూ కూడా ఊరు దాటి ఇక్కడికి ఎందుకు రావాల్సి వస్తుంది? అక్కడ కూడా ఉన్నాయి. ఫంక్షన్ హాల్ ఉంది, 2 ఫంక్షన్ హాల్స్ అక్కడ. అదే మన వెంకటేశ్వర స్వామి గుడి పక్కన కూడా పెద్ద వెన్యూ ఉంది. మరి ఎక్కడో పెడితే ఆ గ్రామాల మధ్యలో పెడితే వాళ్ళు వచ్చి అక్కడ చెప్తారు సమాధానం. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎస్కోర్ట్లు వచ్చి చెప్పమంటే చెప్పలేరు. వాళ్ళ ఊరు దగ్గర, వాళ్ళ ఊరు పక్కన ఎక్కడో పెడితే వాళ్ళు ఓపెన్గా వాళ్ళు చెప్పుకోగలుగుతారు వాళ్ళ సమస్యని. ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చి ఎస్కోట్ దాటేసరికి వాళ్ళు సగం ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే చాలా మంది చిన్న చిన్న గ్రామాలు ఈ రోజు ఉదయాన్నే వాళ్ళు దండోరా కొట్టడానికి బయలుదేరితే ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయల వ్యాపారం, జీడి తోటలు అన్ని కూడా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళందరూ కూడా జీడి తోటలకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు వాళ్ళ కబురు ఎప్పుడు ఉంటుంది? ఈరోజు కిల్తంపాలెం, పెదకండేపల్లి, ముసిడిపల్లి, చీడిపాలెం గ్రామాల్లో సుమారు 30 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నది నాకైతే అర్థం కాలేదు. ఇంకొకటి, ఈ 4 పంచాయతీలు కాదు, ఈరోజు దారపర్తి పూర్తిగా ఎస్టీ పంచాయతీ దగ్గరేమో 6 అప్లికేషన్స్ తోటి ఉంది. అలాగే మూలపాడువారి పంచాయతీలోని చిట్టంపాడు, బొడ్డపాడు అవన్నీ కూడా చెనగపాడు ఇవన్నీ కూడా గిరిజన గ్రామాలన్నీ కొండ మీద ఉన్నాయి. ఈరోజు ఒక గిరిజన సభ్యులు వస్తున్నారు సెంట్రల్ నుంచి అనుకుంటే వాళ్ళ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళకి రోడ్డు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు చెప్పుకుంటారు కదా. అలాగే ఇక్కడికి వ్యాపారికి వచ్చారు, కేజీ పూడి అయితే అవనండి, మార్క్ అయితే అవనండి, దొంగాడు అయితే అవనండి, వీళ్ళపై న్యాయం జరుగుతుంది అని ఆలోచనతో ఆయన వస్తున్నారంటే అందరూ సంతోషపడ్డాం. అంతేకాకుండా పూర్వం నుంచి మన జిల్లా ఇప్పుడు బైఫికేట్ అయింది, కానీ ఈరోజు సాలూరు అయితే అవనండి, కురపం అయితే అవనండి, పార్వతీపురం డివిజన్లో కూడా ఎన్నో గిరిజన మండలాలే ఉన్నాయి ఏకంగా.
మరి వాళ్ళందరికీ కూడా ఒక ఇంటిమేషన్ లేకుండా ఎవరికి కూడా సమాధానం చెప్పారు. ఎందుకంటే విజయనగరం వచ్చినా కానీ ఏమైనా అవకాశం ఉంటే ఇబ్బంది ఉంటే ఈరోజు రాష్ట్రానికి వస్తున్నట్లు లెక్క పెట్టుకోవాలి. విజయనగరం జిల్లాకి ఆయన వస్తున్నారంటే ఆయన ఒక్క మన జిల్లాకో లేకపోతే రాష్ట్రానికి కాదు, సుమారు 8 రాష్ట్రాలు 10 రాష్ట్రాలకి ఆయన ఇన్ఛార్జ్ కింద ఉంటారు, ఎస్టీ కమిషన్ మెంబరు. సో అతను వస్తున్నారు అనుకుంటే జిల్లాయే కాదు, ఉత్తరాంధ్రలో ఉన్న గిరిజనులందరూ కూడా మన పక్కనే ఉంది, అనంతగిరి ఉంది, అరకు ఉంది, చెప్తే వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్తే ప్రభుత్వంతో ఇక్కడ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఉంటారు కదా, ఆయన కేంద్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడి మరి ఈ ప్రజలందరికీ గిరిజనులు న్యాయం చేసే అవకాశం దక్కింది. ఇన్ని రోజులకి ఈ జిందాల నిర్వాసితులు ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందనేసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఢిల్లీ వరకు వెళ్ళి మరి ఢిల్లీని కూడా ఈరోజు గల్లీలోకి తీసుకొచ్చినట్టు విజయనగరంకి జిందాలు ఈ మారుమూల ప్రాంతాన్ని కూడా తీసుకొస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే 200 రోజులు వాళ్ళందరూ కూడా ధర్నా కార్యక్రమం చేయడం, వాళ్ళకి అందరూ సహకరించిన నాయకులందరూ బైండ్ ఓవర్ పిటిషన్లు పెట్టి బెదిరించి భయపెట్టినా కానీ నాయకులందరూ కూడా వాళ్ళ తరపున నిలబడడం ఈరోజు ఎస్టీ కమిషన్ మెంబర్ ఇక్కడ రావడానికి అవకాశం దొరికింది. వారి ద్వారానే ఈరోజు ఈ జిల్లాలో ఉన్న గిరిజన సమస్యలన్నీ కూడా తీర్తాయని మేము ఎంతో ఆనందించినప్పటికీ కూడా జిల్లాలో ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ లేదు. జిల్లాలో ఎవరికి కూడా మిగిలిన మండలాల్లో కానీ ఇప్పుడు మనం చూసుకుంటే గజపతినగర్లోకి వెళ్తే మెంటాడ మండలంలో కూడా చాలా మంది గిరిజనులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడికక్కడ గిరిజనులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సమస్యలు తీరుతాయి అనుకుంటే మరి రెవెన్యూ వ్యవస్థ ఎందుకు దీన్ని చాలా చిన్నగా తీసుకుందో మరి మనకైతే తెలియదు. రేపు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా చెప్పుకోవడానికి మాకు వీలైనంత వరకు కూడా మేము కూడా అందరికీ చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో అయితే అవునండి, పత్రికా ముఖంగా కూడా ఇప్పటికే 3-4 మీటింగ్లు నేను పెట్టాను, కార్యకర్తలు పెట్టారు, ఎవరైతే జిందాల నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, తెలియజేశాం. రెవెన్యూ వ్యవస్థ ఇంకా కొంచెం ముందు పూనుకొని ఇంకా ముందు ఒక 2-3 రోజుల ముందుగానే ఎవరికైనా మెసేజ్లు ఇస్తే ఇంకా వాళ్ళ సమస్య చెప్పుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎస్టీ కమిషన్ మెంబర్ వస్తున్నారంటే ఒక జిందాల కోసం కాదు, ఈ జిల్లాలో ఉన్న గిరిజనులందరికీ మంచి జరుగుతుందని మేమైతే భావించాం. గిరిజన స్కూల్స్ ఉన్నాయి, గిరిజన హాస్టల్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ కూడా వాళ్ళకి శిఖర గ్రామాలు ఉన్నాయి, వాళ్ళందరి సమస్యలు కూడా తీరతాయని అయితే మేము అంతే ఆలోచన చేశాం. మరి దారపత్తి చిట్టంపాడుకి రోడ్లు అయితే అవనండి, మారికి రోడ్లు అయితే అవనండి, ఇటువంటి గ్రామాలన్నీ కూడా అట్లీస్ట్ ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడైనా కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము ఆలోచన చేసాం. రెవెన్యూ వ్యవస్థ ఏదైతే మరి వాళ్ళకి ఏం డైరెక్షన్స్ ఉన్నాయో తెలియదు, మరి కలెక్టర్ గారు ఏం చెప్పారో ప్రభుత్వం ఏం చెప్పిందో మనకైతే తెలియదు. కానీ ఇంకొంచెం యాక్టివ్గా ముందుగానే అందరికీ కూడా మెసేజ్ ఇచ్చి ఈ 4 గ్రామాలకే కాకుండా ఈరోజు ఎస్కోట్లో ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, చాలా గ్రామాల్లో రావులపాలెంలో ఎస్టీస్ ఉన్నారు, చాలా గ్రామాల్లో ఎస్టీస్ ఉన్నారు, వాళ్ళెవరికి కూడా అసలు ఆయన వస్తున్నారని విషయమే తెలియలేదు. ఈరోజు జిల్లాకు వస్తున్నారంటే జిల్లా అంతా కూడా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ వస్తున్నారని చెప్పి జిల్లా అంతా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరికి కూడా తెలియకుండా చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మంచి మనసుతోటే ఒక మంచి ఆలోచనతోటే మన ప్రాంతానికి వస్తున్నారు. ఆయన రాక ఈ గిరిజనులందరికీ కూడా మంచి జరగాలని, ఒక గిరిజనులనే కాదు మిగిలిన అందరూ కూడా ఎవరికి సమస్య ఉన్నా అటువంటి వాళ్ళకి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చెప్పుకుంటే మనకున్న సమస్యలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కావాలండి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయన రికమెండ్ చేయగలుగుతారని ఒక ఆలోచనతోటి అందరూ కూడా ఏదైతే రేపు సమావేశం ఏర్పాటు చేశారు ఆర్కే ఫంక్షన్ హాల్లో, ఖచ్చితంగా ఇబ్బంది అనుకోకుండా అందరూ కూడా రావాలని మిగిలిన వారు కూడా పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అటు దారపతి అయితే అవును, వేపాడు అయితే అవునండి, జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళ నాయకులు అందరూ కూడా వాళ్ళ సమస్యలు తీసుకొని వచ్చి కలెక్టర్ హౌస్ లో కూడా రివ్యూ పెట్టారు కాబట్టి అక్కడ తీసుకొని రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.